హలో గైస్, ఈరోజు మైత్రస్ గురించి అప్డేట్ ఏంటంటే మైత్రస్ కంపెనీలో మనం విత్డ్రా పెట్టిన అమౌంట్ వచ్చి జూన్ 4 తర్వాత పేమెంట్ అనేది రిలీజ్ చేశారని నేను చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఈరోజు వీడియోస్లో నేనేం చెప్పబోతున్నానంటే ఈ జూన్ 4 తర్వాత పేమెంట్ వచ్చి మనకి ఎలా వేస్తారు, బ్యాచ్ వైస్గా వేస్తారా లేదంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వేస్తారా అని నేను ఈ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మైత్రస్ కంపెనీలో ఇప్పుడు రీసెంట్ టైంలో ఏం జరుగుతున్నాయి అండ్ ఎలాంటి అప్డేట్స్ అనేది పోతుంది, మైత్రస్ కంపెనీలో ఉన్న ఎండి సార్ అండ్ డైరెక్టర్స్ మీటింగ్లో దేని గురించి డిస్కస్ చేశారని నేను ఈ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఈ వీడియోస్ మీరు చూసిన తర్వాత మీ టీం మెంబర్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అనేది మన మైత్రస్ కంపెనీలో రాబోతుందని వాళ్ళకి కూడా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. దానికి ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోస్లో మైత్రస్ కంపెనీలో మనం విత్డ్రా పెట్టిన అమౌంట్ వచ్చి జూన్ 4 తర్వాత పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారని చాలా వీడియోస్లో మైత్రస్ ఎండి సార్ చెప్పారు. నేను కూడా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకోసం అప్లోడ్ చేశాను. సో ఈ జూన్ 4 తర్వాత పేమెంట్ అనేది కంపల్సరీగా రిలీజ్ చేస్తారు. కానీ ఎట్లా రిలీజ్ చేస్తారు? మనం ఆల్రెడీ విత్డ్రా చేసిన పేమెంట్ వచ్చి అక్కడ హోల్డింగ్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి విత్డ్రా చేసిన వ్యాలెట్లో మీరు చూసారంటే అక్కడ వచ్చి ఎల్లో కలర్లో మీకు సింబల్స్ అనేది చూపిస్తాయి. సో మనం విత్డ్రా పెట్టిన అమౌంట్ వచ్చి అక్కడ హోల్డింగ్లో ఉంది, ఇంకా రిలీజ్ చేయట్లేదు, క్యాన్సిల్ కూడా అవ్వట్లేదు, ఓకేనా? జూన్ 4 తర్వాత పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పారు కదా. ఆల్రెడీ విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చి మనకి క్రెడిట్ అవుతుందా లేదంటే మనం న్యూగా ఇంకొకసారి విత్డ్రావల్కి రిక్వెస్ట్ ఇవ్వాలా? సో దాని గురించి ఇంకా మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేది ఇంకా రావట్లేదు. సో దాని గురించి వచ్చిందంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో మీరు చూడొచ్చు. కానీ మైత్రస్ కంపెనీలో ఎండి సార్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళు వచ్చి ఒక మీటింగ్ అనేది రీసెంట్గా జరిగింది. దాంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైత్రస్ కంపెనీలో కంపల్సరీగా జూన్ 4 తర్వాత పేమెంట్ అనేది రిలీజ్ చేస్తాము, కానీ బ్యాచ్ వైస్గా మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేస్తాము. ఎట్లా అంటే స్మాల్ అమౌంట్ నుంచి బిగ్ అమౌంట్ వరకు మనకి బ్యాచ్ వైస్గా 1 by 1గా విత్డ్రావల్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ విత్డ్రావల్ అమౌంట్ వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలంటే కొంచెం టైం పడతాయి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే మైత్రస్ కంపెనీలో ఈ రోజుకి చాలా మెంబర్స్ వచ్చి జాయిన్ చేసి పర్ డేకి 1800 వరకు ఎర్న్ చేస్తున్నారు. అమౌంట్ అని వ్యాలెట్లోనే హోల్డింగ్లో ఉంది. అమౌంట్ అని రిలీజ్ చేయాలంటే చాలా టైం పడతాయి. మినిమం విత్డ్రావల్ ఇలా ఉంటుంది, లేదంటే బ్యాచ్ వైస్గా ఒక్కొక్కరికి మీరు ఎంతైనా విత్డ్రా పెట్టుకోండి, కానీ ఈ బ్యాచ్ ఇప్పుడు విత్డ్రా అవుతుంది, ఆ బ్యాచ్ అప్పుడు విత్డ్రా అవుతుంది అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాని గురించి ఇంకా డిస్కషన్లో ఉంది, ఎలా పేమెంట్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి పేమెంట్ రిలీజ్ చేయాలంటే చాలా ట్రాన్సాక్షన్ ఎర్రర్ అనేది కంపల్సరీగా జరుగుతాయి. ఎందుకంటే మన మైత్రస్ కంపెనీలో పేమెంట్ రిలీజ్ చేయాలంటే వాళ్ళు ఒక ఏరియా బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. ఒక బ్యాంక్ నుంచి చాలా ట్రాన్సాక్షన్ అయ్యిందంటే అప్పుడు ట్రాన్సాక్షన్ ఎర్రర్ అనేది కంపల్సరీగా జరుగుతాయి. ఇదంతా మనకి ఒకే రోజులో కంప్లీట్ అవ్వదు, కొంచెం టైం తీసుకుంటాయి. పర్ డేకి ఇంత బ్యాచ్, పర్ డేకి ఇంత బ్యాచ్ అని చాలా రిస్ట్రిక్షన్ అనేది జరుగుతాయి. సో అలా మనకి ట్రాన్సాక్షన్ ఎర్రర్ జరగకుండా పేమెంట్ అనేది రిలీజ్ చేయాలి. సో దానికోసం ఇంకా చాలా ఐడియాస్ అనేది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు అప్డేట్స్ అనేది ఇస్తారు. అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే జూలై 1 అప్పుడు మన మైత్రస్ కంపెనీ 4వ సంవత్సరంలో వెళ్తుంది కదా. సో దానికి ముందు మన మైత్రస్ కంపెనీలో చాలా ప్లేసెస్లో హబ్ ఓపెనింగ్, స్టోర్ ఓపెనింగ్ అనేది జరగడానికి రెడీగా ఉంది. సో ఆ హబ్ ఓపెనింగ్ అనేది మనకి ఇంకా డిస్కషన్లో ఉంది, ఎప్పుడు ఏ రోజు ఓపెన్ చేయాలి, చాలా ఐడియాస్ అనేది ఆ మీటింగ్లో జరుగుతున్నాయి. కానీ ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయట్లేదు. ఇది ఓపెన్ చేయడానికి వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది, ఇంకా ఓపెన్ చేయాలి, అది మాత్రమే పెండింగ్లో ఉంది. సో ఇది కూడా మనకి వచ్చే ఈ 1 week 2 weekలో హబ్ ఓపెనింగ్ అనేది కంపల్సరీగా జరుగుతాయి. సో అది ఓపెన్ చేసిన తర్వాత దాని గురించి నేను ఇంకొక వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, దాని గురించి కూడా చూడొచ్చు. కానీ మీరు మైత్రస్ కంపెనీలో జాయిన్ చేసి ఇంతవరకు ఎంతో ఆశతో వెయిట్ చేసి ఉన్నారు. చాలా మెంబర్స్ నాకు కమెంట్లు అడుగుతున్నారు, చాలా మెంబర్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కాల్ చేసి అడుగుతున్నారు. మేము ఇప్పుడే మైత్రస్ కంపెనీలో జాయిన్ చేసుకుని CM పర్చేస్ అనేది చేసుకున్నాము. సో నేను ఇంతవరకు ఒక పేమెంట్ కూడా విత్డ్రా చేయట్లేదు. సో
కరెక్ట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చాలా మెంబర్స్ కమెంట్లో నాకు పర్సనల్గా మెసేజ్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే ఈ మైత్రస్ కంపెనీలో జెన్యూన్గా ఏం ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో దాన్నే నేను ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నా ఒక ఓన్ క్రియేషన్, నా ఒక ఓన్ ఐడియాస్ అనేది ఇక్కడ నేను షేర్ చేయట్లేదు. ఓన్లీ మైత్రస్ కంపెనీలో ఏం ఐడియాస్ చెప్తున్నారు, ఎటువంటి అప్డేట్స్ అనేది జరుగుతున్నాయని నేను ట్రాన్స్లేట్ మాత్రమే చేస్తున్నాను. నా ఒక ఓన్ ఐడియాస్ అనేది ఇక్కడ నేను షేర్ చేయట్లేదు. మీరు మాత్రం కాదు, చాలా మెంబర్స్ పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు జూన్ 4 వరకు వెయిట్ చేయండి, దానికப்புறம் పేమెంట్ అనేది రిలీజ్ చేస్తామని చాలా వీడియోస్లో ఎండి గారు వచ్చి చెప్పారు. సో జూన్ 4 వరకు వెయిట్ చేయండి, దానికப்புறம் మన మైత్రస్ కంపెనీలో ఎటువంటి న్యూస్ అనేది వస్తున్నాయి, ఎటువంటి ప్రాసెస్ అనేది జరుగుతున్నాయని మీరే వెయిట్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికి ముందు మీరు మైత్రస్ కంపెనీలో కేవైసీ అప్డేట్ అనేది చేశారు, అది కంప్లీట్ అయ్యిందంటే మీకు ఓకే. లేదు మీరు ఇంకా చేయట్లేదు, దాంట్లో మీకు సమ్ ఎర్రర్స్ వస్తూనే ఉందంటే మీరు కంపల్సరీగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలని నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ అనేవి మీరు చూసారంటే దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోండి. మైత్రస్ కంపెనీలో మీరు పేమెంట్ విత్డ్రా చేయాలంటే దానికి ముందు కేవైసీ అప్డేట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సో అందుకే చెప్తున్నాను. ఓకే గైస్, ఈ వీడియోస్లో మైత్రస్ ఎండి సార్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు, మైత్రస్ కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి ఏదైనా చెప్పాలంటే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు మైత్రస్ గురించి ఫ్యూచర్లో నేను ఎటువంటి వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలని మీరు కమెంట్లో నాకు మెన్షన్ చేశారంటే దాని గురించి నేను వీడియోస్ అనేది క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ వేసుకోండి. అండ్ మీరు ఇంకా మైత్రస్ అప్లో జాయిన్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంది, స్క్రీన్లో నా వాట్సాప్ నంబర్ ఉంది. సో దాన్ని యూస్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు మైత్రస్లో యూసర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేస్తాను. ఓకేనా? సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.